వెల్కమ్ టు స్విస్ కేఫ్ సార్. మీకు ఏం కావాలి సార్? అయిపోయింది అడగడం. అయిపోయింది సార్. ఓ బర్గర్ ఇవ్వు. వెజ్ బర్గర్ కావాలా నాన్ వెజ్ బర్గర్ కావాలా సార్? నాన్ వెజ్ బర్గరే. నాన్ వెజ్ లో చికెన్ బర్గర్ కావాలా లేదా మటన్ బర్గర్ కావాలా సార్? చికెన్ కావాలి భయ్యా. ఓకే సార్. చికెన్ బర్గర్ లోకి బర్గర్ బ్రెడ్ ఇండియన్ కావాలా లేకపోతే ఇటాలియన్ కావాలా సార్? ఆకలేస్తుంది భయ్యా, ఇండియన్ బ్రెడ్ ఇవ్వు. నైస్ సెలెక్షన్ సార్. సార్ యాక్చువల్లీ చికెన్ లో చికెన్ టిక్కా కావాలా, క్లాసిక్ చికెన్ కావాలా లేదా సిగ్నేచర్ చికెన్ కావాలా సార్? ఏదో చికెన్ ఇవ్వు. సార్ ఏదో చికెన్ మా దగ్గర లేదు సార్. మా దగ్గర చికెన్ టిక్కా, క్లాసిక్ చికెన్, సిగ్నేచర్ చికెన్ ఉంది సార్. క్లాసిక్ చికెన్ ఇవ్వు. ఓకే సార్. క్లాసిక్ చికెన్ ఒకటి. సార్ క్లాసిక్ చికెన్ లోకి చీజ్ వేయమంటారా, చీజ్ వద్దంటారా సార్? చీజ్ వద్దు. మరి మైనస్ వేయమంటారా, మైనస్ వద్దంటారా సార్? ఎంత కావాలంటే అంత వేసుకో. టాపింగ్స్ లైట్ గా వేయమంటారా లేదా ఫుల్ గా వేయమంటారా సార్? లైట్ గానే వేయరా. ఓకే సార్. వెజ్జీస్ వేయమంటారా లేకపోతే? వెజ్ వద్దని చెప్పాను కదా సార్ యాక్చువల్లీ చికెన్ బర్గర్ లో కూడా లైట్ గా వెజ్జీస్ వేయాలి సార్, ఫర్ టేస్ట్ పర్పస్. ఏదో ఒక ఆకేసే మళ్ళీ నన్ను అడక్కు. సార్ యాక్చువల్లీ మీరు ఇచ్చిన బర్గర్ 375 రూపీస్ విత్ జిఎస్టీ అవుతుంది సార్. మీకు మంచి ఆఫర్ ఉంది సార్. మీరు 2 బర్గర్స్ తీసుకుంటే మీకు 50% ఆఫ్ వస్తుంది సార్. ఎవరు మీరు? నాకు ఏ బర్గర్ వద్దురా, ఫుల్ బర్గరే ఇచ్చారా. మీకు కావాల్సిన ఫుడ్ బర్గర్ మీకు ఇస్తాను సార్. సార్ మీకు బిల్లు పేపర్ బిల్ కావాలా లేకపోతే పేపర్లెస్ బిల్ కావాలా సార్? ఇప్పుడు ప్రింట్ అంటే టైం పడుతుంది, వద్దు పేపర్లెస్ ఇవ్వు. ఓకే సార్. పేపర్లెస్ బిల్ కావాలంటే మీ నెంబర్ చెప్పండి సార్. మీ ఫోన్ కో లింక్ వస్తుంది సార్. అది ఓపెన్ చేస్తే మీకు పేపర్ బిల్ వస్తుంది సార్. ఇంత ప్రాసెస్ సార్? అవును సార్. వద్దులే, పేపర్ ఇవ్వైతే. యాక్చువల్లీ మా దగ్గర పేపర్ అయిపోయింది సార్. ఓన్లీ పేపర్లెస్ బిల్ మాత్రమే ఉంది సార్. సరే నేను తినేసాక పే చేయొచ్చా? ఓకే సార్. సార్ మళ్ళీ ఏంటి? మీరు చెప్పిన ఆర్డర్ ఒకసారి రిపీట్ చేస్తాను, మీరు కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ ఇచ్చేస్తాను. క్లాసిక్ చికెన్ బర్గర్ విత్ ఇండియన్ బ్రెడ్ వితౌట్ చీజ్ విత్ మైనీస్ లిటిల్ టాపింగ్స్ అండ్ స్మాల్ వెజ్జీస్. ఓకేనా సార్? ఓకే, త్వరగా తేవా, ఆకలేస్తుంది. సార్ వాటర్ బాటిల్ ప్లేస్ చేయమంటారా సార్? యాడ్ చేయి. సార్ స్మాల్ వాటర్ బాటిల్ కావాలా, బిగ్ వాటర్ బాటిల్ కావాలా? ఏదో ఒక వాటర్ బాటిల్. అసలు వాటర్ బాటిలే వద్దు, దాహం వేస్తే బయటికి వెళ్ళి తాగేసి వస్తా. ఓకేనా? సార్ ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి సార్, కూల్గా ఉండండి సార్. ఓకే. Few moments later. పేమెంట్ ఎంత? 375 విత్ జిఎస్టీ సార్. క్యాష్ ఆన్లైనా? ఏదైనా పర్లేదు సార్. మీ కంపెనీకి దిక్మాల రూల్స్ ఏడ్ చేయి కదా. నువ్వు చెప్పు నీకేం కావాలో. క్యాష్ అయితే నయం సార్. క్యాషా? 100s కావాలా 500s కావాలా? 500 ఇస్ బెటర్ సార్. డిమానిటైజేషన్ అవ్వకముందు 500 కావాలా? డిమానిటైజేషన్ అయిన తర్వాత 500 కావాలా? అంటే సార్ డిమానిటైజేషన్ అవ్వకముందు నోట్ పనిచేయదు కదా సార్, అందుకని ఇప్పుడుదే ఇవ్వండి సార్. అలా అయితే నా ఫ్రంట్ పాకెట్లో 2000 ఉన్నాయి, బ్యాక్ పాకెట్లో 500 ఉన్నాయి. ఏదేమంటావు? ఇది ఆడుకుంటున్నాను సార్. ఏ నోట్ ఇచ్చినా పర్లేదు సార్ నాకు. అలా కాదు, నీకు దిక్మాల రూల్స్ ఉంటాయి కదా, నీ ఇష్ట ప్రకారంగా ఇద్దామని. ఫ్రంట్ పాకెట్లో 900 ఇవ్వండి సార్. ఫ్రంట్ పాకెట్లో 2 నోట్లు ఉన్నాయి. ఓ నోటుకు పసుపు అంటుకుంది, ఇంకో నోటుకి ఏం అంటుకోలేదు. ఇప్పుడు ఏ నోటు ఇవ్వమంటావు? సార్ నాకు క్యాష్ వద్దు సార్, ఆన్లైన్ చేసేయండి సార్. ఆన్లైనా? ఓకే. కార్డా కార్డ్లెస్సా? కార్డ్లెస్ ఓకే సార్. ఫోన్పే కావాలా, జీపే కావాలా, పేటిఎం కావాలా? ఫోన్పే సార్. ఫోన్పే నేను వాడను. పోనీ జీపే చేయండి సార్. జీపేకా బ్యాంక్ లింక్ అవ్వలేదు సార్. పేటిఎం చేయండి సార్. పేటిఎంలో డబ్బులు లేవు, ఉన్నా ఒకవేళ బ్లాక్ అయిపోతున్నాయి. మరి ఆ కార్డ్లెస్ అని ఎందుకు చెప్పారు సార్? కార్డ్ పేమెంట్ చేయండి సార్. క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా? సార్ నాకు అర్థమైంది సార్, మీరు నన్ను ఆడుకుంటున్నారని. ఇంకెప్పుడు ఏ కస్టమర్ దగ్గర ఇలా ఆర్డర్ తీసుకోండి సార్. మీరు బిల్లు కట్టమాకండి సార్, నా జీతం నుంచి కట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళండి సార్. వెరీ గుడ్, బుద్ధి వచ్చింది. డబ్బులు నేను పే చేసేస్తాను. ఇంకొప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అలా అడక్కో, అర్థమైందా?